సృష్టిలో ఉన్న ఈ సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటది. ఇంకేతంటే ఇప్పుడు చేసిన వాటి అది మంచి అవ్వచ్చు, లేకపోతే చెడ్డవవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. వెంటనే ఫలితం రాదు. చేసినవి ఆ కర్మలు పండాలి. ఆ పాపం పండాలి. ఓ పండు చెట్టుకి కాసిన కాయ రాలాలి అంటే పండవ్వాలి. అలాగే వీళ్ళు చేసిన కర్మలు అనుభవించాలి అంటే అది పండాలి. పాపం పండింది అంటారు కదా! పాపం పండితేనే శిక్షలు. పాపం పండకపోతే శిక్షలు. చేస్తున్నా ఏమీ అవ్వదు. అది ఎప్పుడు పండుతుందో ఏంటో సృష్టి నిర్ణయం మీద ఆధారపడి. అది తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది ఆ సృష్టికర్త నిర్ణయం ప్రకారం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విచిత్రం ఏంటంటే అన్నీ ఉండి కూడా ఏ లోటు లేకపోయి ఇంకా తప్పులు చేస్తూ ఉంటాడు. గొప్ప కోసం వాడు 10,00,00,000 ఇల్లు కడితే వీడు 25,00,00,000 కడతాడు. ఇంకోడు 100,00,00,000 కడతాడు. ఇంకోడు 1000,00,00,000 కడతాడు. ఏంటి? దానికోసం ఎన్ని తప్పులు చేస్తారో. కష్టాలు రావా? దాని ఫలితం నష్టపోరా? ఇదంతా దేనికి జరిగింది ఈ నష్టం అంతా? కోరికల వల్ల. నాకు ఇక్కడ ఉన్నది చాలు అనేటువంటి తృప్తి పడి వాడు కోరికలు పెంచుకోకపోతే ఏ ఇబ్బంది లేదు. కోరికల వల్లే ఈ నష్టమంతా. చేసినప్పుడేమి ఉండదు. అనుభవించేటప్పుడు